అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి అందరూ. ఈరోజు మనం చికెన్ మంచూరియా చేసుకుందాం. అది ఎలాగో ఏంటి అనేది ఒకసారి నా స్టైల్లో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ని ఇలా తీసుకున్నానండి. చిన్న చిన్న పీసులుగా మెత్తని ముక్కలు ఉంటాయి కదా, అవి ఇలా తీసుకొని కొంచెం వెనిగర్ వేసి మంచిగా క్లీన్ చేసుకున్నానండి. నేను ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో అస్సలు వాటర్ ఉండకూడదండి, చక్కగా డ్రైగా తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకున్నాక దీని మ్యారినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ప్రాసెస్. ఫస్ట్ మనం నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం తీసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం మన క్వాంటిటీకి సరిపడా అన్నమాట. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, టేబుల్ స్పూన్కి హాఫ్ అన్నమాట. అండ్ తర్వాత కొద్దిగా సాల్ట్, ఎక్కువ కాదండి. అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి దీంట్లో. అండ్ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా కలుపుకుందామండి. ఇదంతా చికెన్కి పట్టేటట్టు చక్కగా జ్యూసీగా కలుపుకోవాలండి. కొద్దిగా మనకి సరిపడా ఒక్కొక్క చుక్క వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని జ్యూసీగా కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి. ఇది కొంచెం మనం అది కొంచెం లూజ్గా ఉన్నా ఏం కాదండి. ఇది మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంత తడిగా ఉన్నా ఏం కాదనమాట. మనం ఇలాగే కలుపుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ విధంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం. మనం ఇలా నానబెట్టుకున్న చికెన్ని చక్కగా కడాయిలో వేయించేసుకుందామండి. మంచిగా నానిపోయింది. ఇది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, చికెన్ ముక్కలు వేయించుకోవడానికి సరిపోతుందండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇలా చికెన్ పీసులు చక్కగా విడివిడిగా వేసుకుందాం. పూర్ణి ఏం వండుతున్నావు? పిల్లోడి కోసమని చికెన్ మంచూరియా చేస్తున్నా. వాడు అడిగాడు నిన్న. సరే, నువ్వు ఇవాళ చికెన్ మంచూరియా చేసావుగా, రేపు పొద్దున్న నేను వెజ్ మంచూరియా చేస్తా, సరేనా? చికెన్ పీసులు మంచిగా ఎర్రగా వేగిపోవాలండి. రెడ్ కలర్లో వేగిపోవాలి. కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై పెట్టుకోకూడదు. ఎందుకంటే లోపల కూడా చక్కగా మెత్తగా వేగాలి కదా, అందుకని మంచూరియా కాబట్టి. చాలండి, ఈ కలర్ వచ్చేసింది. రెడ్ కలర్లోకి ఇలా వేగిపోతే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మిశ్రమం మిగిలింది కూడా చికెన్ ఉంది కదండి, అది కూడా వేయించేసుకుందాం మంచిగా.
ఓకే అమ్మాయి బంగారం మొత్తం అయ్యాక తిండి కానీ నూనెలో అయిపోయింది రోజు టైం ఒక్కోటి ఇయర్స్గా ఏంటి భలే ఘాటుగా ఉంది మిరియాల పొడి వేసావు కదా చాలా స్పైసీగా సరిపోతుందండి. తీసేస్తున్నాను. ఈ విధంగా ముక్కలు రెడీ అయిపోయినాయండి. చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు మంచూరియా ప్రాసెస్లోకి వెళ్దాం. మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, ఎక్కువ కదండి, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మంచూరియా కోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా ఉల్లిపాయలండి ఇలా సన్నగా బారుగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా, అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం. తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ వేడైందండి. వెల్లుల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. అల్లం ముక్కలు కూడా వేసేసాను. లైట్గా వేయించుకోవాలండి ఇవి. అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు దాంట్లో వేసేసాను. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. మనం ఈ చికెన్ మంచూరియా చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇలా చక్కగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సోయా సాస్, తర్వాత 1 స్పూను టమాటో సాస్, తర్వాత 1 స్పూను రెడ్ చిల్లీ పేస్ట్ అండి. ఇది రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. ఆయిల్లో ఇది వేగుతూ ఉందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ దీన్ని అలా వేయించాలండి సాస్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ సాసుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. మనకి ఈ సాస్ ప్రిపరేషన్ అంతా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది కొంచెం స్టిక్కీగా అవ్వాలండి. అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ చక్కగా ఇలా పైకి వచ్చేయాలండి. అప్పుడు ఇది చక్కగా కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. చూసారా, ఆయిల్ కనపడుతుంది మనకి. సో సాస్ అన్నది
ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చివరిగా దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా దీన్ని ఇలా కడుక్కొని ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కొద్దిగా మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ అనేది ఒకసారి చెక్ చేసుకొని చికెన్ యాడ్ చేద్దామండి దీంట్లో. ఇలా థిక్నెస్ వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసేద్దాం. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేయటమేనండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటారని నాకు అవి దొరకలేదు. లాస్ట్లో మన స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చికెన్ మంచూరియా రెడీ అయిపోయినట్టేనండి. ఇది సాస్తో రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. వేడి వేడి చికెన్ మంచూరియా రెడీ. నేను ఇలా అయితే రెడీ చేస్తానండి. ఇంకా వేరే ఏదైనా వేరే స్టైల్ ఏదైనా ఉంటే, వేరేలాగా ఎలా ప్రిపేర్ చేస్తే మీరు ఆ రెసిపీని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. రెడీ అయిందండి. ఇది టేస్ట్ ఎలా ఉందో మా అబ్బాయిని అడిగి చెప్తాను మీకు ఎలా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను. చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా అబ్బాయికి పెట్టి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సాగర్ బాగుంది ఫ్రెండ్స్. పీస్ కూడా బాగా జ్యూసీగా సాసెస్తో బాగుంది. గన్ను ఎలా ఉందో చూసి చెప్పు. కాలుతుందిరా. నువ్వు దీంట్లో వేసి తిని ఇట్లా ఇదిగో పట్టుకో. ఇది కాలుతుంది, తినిపిద్దామంటే. టేస్ట్ చూడు. తారక్ గారికి కూడా ఒక స్పూన్ పట్టరా. ఎట్టుందిరా? కాలుతుందా? ఏంటో నోట్లో మాట రాదారా? బాగుందా? బాగా కుదిరిందా? ఓకే.